అందరికీ హాయ్ అండి. హిస్టరీ వొకాబులరీ పార్ట్ 2. హిస్టరీ వొకాబులరీ పార్ట్ 2. ఓకే. మాన్యుమెంట్. మాన్యుమెంట్. MONUMENT. మాన్యుమెంట్. మాన్యుమెంట్ అంటే స్మారక చిహ్నం. స్మారక చిహ్నాన్ని మాన్యుమెంట్ అంటారు. మాన్యుమెంట్. MONUMENT. మాన్యుమెంట్ అంటే స్మారక చిహ్నం అని అర్థం. ఓకే. నెక్స్ట్ కాపర్ ఏజ్. కాపర్ ఏజ్. COPPER. కాపర్ ఏజ్. కాపర్ ఏజ్. నేను ఒకటి గుర్తుకు రావట్లేదని చెప్పాను, గుర్తుందా మీకు? కాపర్ ఏజ్ అంటే ద్వాపర యుగం. దాన్ని మనం బ్రాంజ్ ఏజ్ అని కూడా అంటారు. BRONZE. బ్రాంజ్ ఏజ్ లేదా కాపర్ ఏజ్. AGE ఏజ్. కాపర్ ఏజ్ అన్న కూడా ద్వాపర యుగం అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హెరిటేజ్. హెరిటేజ్. HERITAGE. హెరిటేజ్. హెరిటేజ్ అంటే వారసత్వం. ఓకేనా. వారసత్వాన్ని హెరిటేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ టైమ్ లైన్. టైమ్ లైన్. TIME. టైమ్ లైన్. LINE. టైమ్ లైన్ అంటే కాలక్రమం అని అర్థం. ఓకే. నెక్స్ట్ రెఫర్మేషన్. రెఫర్మేషన్. REFORMATION. రెఫర్మేషన్ అంటే సంస్కరణ అని అర్థం. రిఫర్మేషన్ అంటే సంస్కరణ అని అర్థం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ రెవల్యూషన్. రెవల్యూషన్. REVOLUTION. రెవల్యూషన్ అంటే విప్లవం అని అర్థం. ఓకే. నెక్స్ట్ క్యాపిటలిజం. క్యాపిటలిజం. CAPITALISM. క్యాపిటలిజం అంటే పెట్టుబడి పెట్టే విధానం ప్లస్ పెట్టుబడి పెట్టే దారి అని అర్థం. ఓకేనా. ఓకే. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పెట్టుబడిదారీ విధానం అని గుర్తుపెట్టుకోండి. క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ విధానం. పెట్టుబడి విధానం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ డైనెస్టీ. డైనెస్టీ. DYNASTY. డైనెస్టీ అంటే రాజవంశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డైనెస్టీ. DYNASTY. డైనెస్టీ అంటే రాజవంశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చెప్తాను ఉండండి. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియలైజేషన్. INDUSTRIALIZATION. ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికీకరణ అని అర్థం. ఓకేనా. పారిశ్రామికీకరణని ఇండస్ట్రియలైజేషన్ అని పిలుస్తారండి. ఓకే. నెక్స్ట్ ఇంపీరియలిజం. ఇంపీరియలిజం. IMPERIALISM. ఓకే. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం అని గుర్తుపెట్టుకోండి. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం. ఓకేనా. IMPE స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. IMPERIALISM. ఓకే. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోషలిజం. సోషలిజం. SOCIALISM. సోషలిజం అంటే సామాజిక వాదం. సామాజిక వాదం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సామాజిక వాదం సాంఘికవాదం రెండు ఒకటే. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చెప్తాను చూడండి. నెక్స్ట్ నేషనలిజం. నేషనలిజం. NATIONALISM. నేషనలిజం అంటే జాతీయవాదం. ఓకేనా. జాతీయవాదాన్ని నేషనలిజం అంటారు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కలోనియలిజం. కలోనియలిజం. COLONIALISM. కలోనియలిజం అంటే వలసవాదం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వలసవాదాన్ని కలోనియలిజం అంటారు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏన్షియంట్. 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 ANCIENT. ఏన్షియంట్ అంటే ప్రాచీన అని అర్థం. ఓకేనా. ఏన్షియంట్. నెక్స్ట్ డిస్కవరీ. డిస్కవరీ. DISCOVERY. డిస్కవరీ. డిస్కవరీ అంటే నూతనమైనటువంటి మరియు ఆవిష్కరణ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. ఆవిష్కరణ అని గుర్తుపెట్టుకోండి. డిస్కవరీ. DISCOVERY. డిస్కవరీ. నెక్స్ట్ మైగ్రేషన్. మైగ్రేషన్. MIGRATION. మైగ్రేషన్ అంటే వలస. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మోనార్కీ. మోనార్కీ. MONARCHY. మోనార్కీ. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. MONARCHY. మోనార్కీ. మోనార్కీ అంటే రాచరికమైనటువంటి అని అర్థం. ఓకేనా. రాచరికమైనటువంటి దాన్ని మోనార్కీ అని పిలుస్తారు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్. EXPLORATION. ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్. EXPLORATION. ఎక్స్ప్లోరేషన్.
ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషించుట అని అర్థం. ఓకేనా? ఓకే, ప్రజలు చేసేటువంటి పనులను గమనిస్తూ ఉంటారనమాట ఎక్స్ప్లోరేషన్. ఓకేనా? వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని అలాంటివి. ఓకేనా? అన్వేషిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఓకేనా? ఓకే, రైట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఎవరికైనా ఎగ్నెస్ట్గా ఉంటే దాని గురించి ఫైట్ చేస్తారనమాట. ఓకేనా? అన్వేషిస్తూ ఉంటారు విచ్ ఈజ్ రైట్ అండ్ విచ్ ఈజ్ రాంగ్ అని సొసైటీలో. ఓకే, నెక్స్ట్ స్లేవరీ. స్లేవరీ SLAVERY, స్లేవరీ SLAVERY. స్లేవరీ అంటే బానిసత్వం. ఓకేనా? ఓకే, బానిసత్వం అని గుర్తుపెట్టుకోండి. స్లేవరీ SLAVERY. స్లేవరీ అంటే బానిసత్వం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అబాలిషన్. అబాలిషన్ ABOLITION. అబాలిషన్ ABOLITION. అబాలిషన్. అబాలిషన్ అంటే రద్దు చేయడం. ఓకేనా? క్యాన్సర్ అనమాట. రద్దు చేయడాన్ని అబాలిషన్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రొటెస్ట్. ప్రొటెస్ట్ PROTEST. ప్రొటెస్ట్ PROTEST. ప్రొటెస్ట్ అంటే నిరసన. ఓకేనా? నిరసనని ప్రొటెస్ట్ అంటారు. ఓకే అండి, హిస్టరీకి సంబంధించినటువంటి కీవర్డ్స్ పార్ట్ 1 పార్ట్ 2 వినండి. ఓకేనా? రైట్.